చూశారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా మష్రూమ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 300 గ్రామ్ మష్రూమ్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేశానండి. వీటిని వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. కట్ చేసిన 3 మీడియం సైజు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఓ 10 నిమిషాల ముందు నానబెట్టిన 30 గ్రాముల జీడిపప్పు. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 లవంగాలు, ఒక బెరింజాకు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక, ఒక 10 మిరియాలు. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని దోరగా వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు. ఈ మసాలాలన్నింటినీ ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ టమాటో ప్యూరీని వేసుకుందాం. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఒక 20 ml వాటర్ పోసి ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మనం గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా సాల్ట్ అనేది చివర్లో వేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందేసామనుకోండి, మనం వేసిన వాటర్ ఇంకిపోయి సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఈ స్టేజీలో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అన్నది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 4 నిమిషాలు ఉడికించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూశారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా మష్రూమ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.